బ్రేకింగ్లో చూస్తున్నాం. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్లపై నమోదైన కేసు ప్రత్యేక కోర్టు కొట్టేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన ఈ అక్రమ కేసుపై తీర్పు చెప్పిన ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. A1గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, A3గా ఉన్న కుసుమ కుమార్లపై కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరపున వాదించిన న్యాయవాది సంతోష్ రెడ్డి నేరాలు రుజువు కాలేదని ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్లపై నమోదైన కేసు ప్రత్యేక కోర్టు కొట్టేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసుపై తీర్పు చెప్పిన ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. A1గా ఉన్న తూర్పు జయప్రకాష్ రెడ్డి, A3గా ఉన్న కుసుమ కుమార్ల కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ తరపున వాదించిన న్యాయవాది సంతోష్ రెడ్డి నేరాలు రుజువు కాలేదని ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఇదే అంశం కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నాడు. రాజు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఎస్ రమణ, మానవుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, కుసుమ కుమార్లకు ప్రజాప్రతినిధుల కోర్టు అయితే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే వీరిపై మానవుల అక్రమ రవాణా చేస్తున్నారో ఇతర దేశాలకు తీసుకుని వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో ఇతర పార్టీలు వీరిపై కేసు పెట్టడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా ఇన్ని రోజులు కూడా దర్యాప్తు జరుగుతా వస్తా ఉంది. దర్యాప్తులో భాగంగా ప్రజాప్రతినిధుల కోర్టు ప్రత్యేకంగా దాన్ని విచారణ చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం తమపై అక్రమంగా కేసు పెట్టిందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా జగ్గారెడ్డి, అదేవిధంగా కుసుమ కుమార్ వాదిస్తూ వస్తా ఉన్నారు. ఇందులో A1గా తూర్పు జయప్రకాష్ రెడ్డి, జగ్గారెడ్డి, అదేవిధంగా A3గా ఉన్నటువంటి కుసుమ కుమార్లు వీరిపై నేరం రుజువు కాలేదని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ రోజు తాజాగా ప్రత్యేక కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాదించినటువంటి న్యాయవాది సంతోష్ రెడ్డి వీరికి సంబంధించి ఏదైతే ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్లు 419, 420, 467, 468, 471, 409 అదేవిధంగా 370 కింద ఇప్పటికే భారత పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం కూడా ఇమిగ్రేషన్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 24 క్రింద వీరికి సంబంధించి A1 మరియు A3లుగా ఉన్నటువంటి వీరిద్దరు కూడా నిర్దోషులుగా తేలారని చెప్పేసి కూడా కోర్టు కూడా న్యాయవాది ఏదైతే వాదించినటువంటి దానితో ఏకీభవించింది. వీళ్ళిద్దరిని కూడా ఈ కేసుకు సంబంధం లేదు, వీరిపై ఎట్లాంటి నేరాలు, అభియోగాలు ఇది రుజువు కాలేదని చెప్పేసి కూడా చెప్పిందని చెప్పి న్యాయవాది కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు ఉందో దీనికి వీరికి క్లీన్ చీట్ ఇవ్వడంతో ఒకవైపు జగ్గారెడ్డి, మరోవైపు కుసుమ కుమార్లు కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమపై కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు పెట్టారు, ఇన్ని సంవత్సరాలు కూడా మమ్మల్ని వేధించారు, కానీ చివరికి న్యాయం గెలిచిందని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ, థ్యాంక్ యూ రాజు.